ఒరే, చందుని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? కరెక్టే అమ్మా, ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. మా డాడీకి తెలిసిన సైకాట్రిస్ట్ ఒకళ్ళు ఉన్నారు. మా డాడీతో మాట్లాడి ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్దాం. అమ్మా, మీరు వెళ్ళి చందుగారి దగ్గర ఉండండి. ఏదైనా పాలు కానీ జ్యూస్ కానీ ఇవ్వండి. సరే నాన్న. రే, వాడిని మాట్లాడుతుంది సైకాట్రిస్ట్ కాదురా. ఇంకెవరురా? ఏదైనా ఆయుర్వేదమా? కాదు, ఎంత మనిషికైనా, ఎలాంటి జీవితం నాశనం చేసుకున్న వాడికైనా ఇలాంటి మంది ఇస్తే చాలురా. ఎందుకంటే ప్రతి మగాడిలో కామనాళ్ళు కదలాడితే నీరసించిన మనిషి కూడా మొగాడిలా మారుతాడు. ఆడదాని వాసన, ఆడదాని సుఖం అంటే ఎలాంటి మూర్ఖుడైనా సరే మారాల్సిందే. అందుకే మనం వెంటనే హాటుగా ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఎస్, ఇదేదో బాగుందిరా. రండిరా. రే ఆగరా, ఏంది ఓ టెన్షన్ పడిపోతున్నావు? ఏంది టెన్షన్ పడుతుందిరా. ఇక్కడేమో ఈ సాయంత్రం రూమ్ ఖాళీ చేయమని ఓనర్ తెగకూడదు పెట్టేస్తున్నాడు రా. ఖాళీ చేయకపోతే సామాన్లు బయటికి ఇసిరేస్తాడు. అది నా టెన్షన్. టెన్షన్ ఎందుకురా? జానీగడ్ వెళ్ళాడు కదా, ఏదో ఒక టూలెట్ చూసుకుని వస్తాడులే. అదిగోరా వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి దొరుకుంటుంది. యారా జానీ, టూలెట్ కూడా దొరికిందా? దొరికిందిరా. చాలా దగ్గర బ్యాచిలర్స్కి ఇవ్వనున్నారు, కానీ ఒకచోట చూశాను, వాళ్ళు బ్యాచిలర్స్కి ఇస్తారా లేదా అన్న డౌట్. డౌట్ ఎందుకురా, వెళ్ళి చూస్తే పోలా? సరే పదండి రా, వెళ్ళి చూద్దాం. పద. ఇదేరా ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరు బాబు? టూలెట్ని చూసి రెంట్కొచ్చాం. ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, మీకు నచ్చితే ఉండొచ్చు. మేడం, మేము బ్యాచిలర్స్ మేడం. పర్వాలేదు, లోపలికి రండి.